హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నెల్లూరు మహేదర్ వీడియోస్. ఈరోజు మన ఛానల్లో నెల్లూరు కారప్పొడి తయారు విధానం తెలుసుకుందాం. అదేవిధంగా దోశ, కారప్పొడి, నెయ్యి, వేరుశెనగపప్పుల చట్నీ కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ ట్రై చేశాము. చాలా బాగా వచ్చింది. మీరు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కాక మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ కొద్దిగా బాగా వేగాలి. అన్నీ 1 టేబుల్ స్పూనేనండి. ఒక ఎండుమిర్చి మాత్రం నేను 7-8 తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కాస్త దూరగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగాలండి. కాస్త కరివేపాకు, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త లైట్గా వేగాక ఇంకా మనం తీసి చల్లార్చుకోవాలండి. బాగా చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఎందుకంటే ఆ కలర్ బాగా వచ్చేసింది. అన్నీ బాగా వేగాయి. ఎస్, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇదంతా చల్లారాక కాస్త మిక్సీ జార్లో తీసుకొని కాస్త ఉప్పు, తెల్లగడ్డలు వేసుకొని బాగా బరక లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఇంకా డ్రైగా రావాలంటే కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారండి? చూడండి ఫ్రెండ్స్, అందరూ మా దోశలో కారం పొడి చూడండి. ఒకసారి తిని చూస్తే మీకు బాగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కానీ చూస్తే మీకు ఆనందంగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. మీరు ఒకసారి కానీ ట్రై చేసి తింటే బాగుంటుంది. అందరు మెచ్చే టిఫిన్ అండి దోశ. దోశ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. దోశ వేసాక జస్ట్ దాని మీద మనం ఫ్రెష్గా చేసుకున్న కారపొడిని బాగా చల్లుకోవాలి. చిన్నపిల్లలు అయితే కొద్దిగా తక్కువ, పెద్దవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కారపొడి వేసారంటే కంపల్సరీగా అందులో నెయ్యి పడితేనే టేస్ట్. నెయ్యి కావాల్సింటే 1 or 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా దీన్ని తిప్పకూడదండి. తిప్పితే మొత్తం పెనుక అతుక్కోపోద్ది పొడి. డైరెక్ట్గా మనం జస్ట్ ఫోల్డ్ చేసుకున్నాం. పర్ఫెక్ట్గా వచ్చిందండి. రెండో దోశ కూడా వేసేసి ఒక పట్టు పడతామండి. సేమ్ కాస్త కారపొడి చల్లి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా రోస్ట్ కానిస్తే బాగుంటుంది. రోస్ట్ అయ్యాక తిప్పుకొని ఇంకా ఒక పట్టు పట్టేయటమేనండి.
కారపొడి దోశ, నెల్లూరు ఎర్రకారం, పల్లీల చట్నీ అన్నీ రెడీగా ఉన్నాయండి టు ఎంజాయ్ ద బ్రేక్ఫాస్ట్. ఈ కాంబినేషన్స్తో చేస్తే కనీసం 6 నుంచి 7 దోశల వరకు ఈజీగా తినేయచ్చు. ప్లీజ్ ట్రై దిస్ ఎట్ హోమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నెల్లూరు ఎర్రకారం ప్రిపరేషన్ కోసం మరి ఇంకో వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను, దాన్ని కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. మీ సబ్స్క్రిప్షనే మాకు మరిన్ని వీడియోస్ చేసే బలాన్ని ఇస్తుందండి. ఓకే, ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెల్లూరు మహిదర్ వీడియోస్.